ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వచ్చే నాటికి ఎవడన్నా ఒకరు వస్తే తాలూకా ఒక 10 మందో 15 మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతో మేము కొనసాగించినాము. ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పల పడ్డామని చెప్పిన అంటే నికార్సైన తెలంగాణ వాదులు, నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసిండ్రు, అట్లా ఉన్నారు. పాపం ఆశ లేదు, ఆదరించే వాళ్ళు లేడు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, కార్లు లేవు, బ్యాండ్లు లేవు, మేళాలు లేవు, ఏం లేదు. వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత గొప్పగా ఉండి పనిచేశారు. సో వారితో పాటు కొంతమంది సహచరులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని నాకు కూడా తెలియదు. ఆయన ఎవరు న్యూ ఎంత కూరుకపోయింది పాతాళ లోకంలో అంటే చాలా దారుణంగా. అసలు మనోళ్ళే మొత్తం హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు. తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాద్లో. మనోళ్ళంతా ఆనగకాయ బంద్ చేసి సొరకాయను మొదలుపెట్టి, పుంటికూర బంద్ చేసి గోంగూరను మొదలుపెట్టి, అంటే మన మాతృభాషను, మన స్వతహాగా మన పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషను కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డది తెలంగాణ. ఘోరాతి ఘోరం. నేను జయశంకర్ గారు ఒకరోజు ఉద్యమంలో తిరుగుతా ఉన్నాం. ఆ పై ప్రాంతానికి పోయినాము, ఆదిలాబాద్ బహుశా ఏ ప్రాంతానికి పోయినామో. తిరిగి హైదరాబాద్ వస్తా ఉన్నాం. వస్తా ఉంటే పైనుంచి కోరుట్ల, జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీదుగా వస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము 11:45 అవుతా ఉంది. కారు హెడ్ లైట్లలో కనపడుతున్నాయి, గోడల మీద నినాదాలు. విపరీతంగా 10ల సంఖ్యలో చచ్చిపోతారు. దుబ్బాకలో, పోచంపల్లిలో, సిరిసిల్లలో, ఇంకా అనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు, 6 చచ్చిపోడు, 7 చచ్చిపోడు ఒకటే రోజు. అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అని ఉండే పాపం, జాయింట్ కలెక్టర్. ఆయన గోడల మీద రాయించిండు రాతలు. ఏమి రాయించిందంటే ఆత్మహత్యలు, సావులు సమస్యకు పరిష్కారం కావు, మీరు చావకండి. అప్పటికి 65 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది దేశానికి. నేను జయశంకర్ గారితో 60 ఏళ్ళ స్వతంత్ర దేశంలో గీ నినాదాలు మనం గొడవల మీద చూసేది. ప్రపంచం ఎట్టిపోతుంది, మనం ఎట్టిపోతున్నాం. మనం బతికేది సార్ ఈ తెలంగాణ అంటే. ఇక అయితే నీతో కావాలని ఆ కేసీఆర్ను దండాడాలి. ఇవ్వకుండా నువ్వు గట్టిగా మొండి ఉన్నావు, నువ్వే కొసదాకా నిలబడాలి, ఏం చేస్తావో చేయాలి అని అంటే అట్లాంటి సందర్భాలు. తెలంగాణ అంటే అంత చులకన భావం, ఏహ్య భావం. తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోరు కొంత మనసులో ఉన్నా ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేం కదా. నేను మీటింగ్లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్నా మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్తత, నిరాశ, అసహాయ పరిస్థితి ఎల్లిడలు కనపడేది. ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయింది. బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేసాం. నేనంతా రాసిపెట్టినట్టు కథ, కానీ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా. వాడు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలుపెట్టింది దుకాణం. వాడు ఏం తీయలేదు, సన్నాసాలు ఏం లేదు. యాక్చువల్లీ పోతుగల్ అని ఒక ఊరు ఉంటుందండి. ఆ పోతుగల్ ఊరు పక్కనే ఇంకో ఊరు ఉంటుంది. ఆ ఊరికి మా అక్కనిచ్చిన గూడూరు అనే ఊరు ఉంటుంది. మా సిస్టర్ని ఇచ్చిన. మా ఊర్లో పాఠశాల లేకుండే. ఎంత గొప్పగా ఉండే తెలంగాణ అంటే, నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న టైంలో మా ఊళ్ళో సర్కారు స్కూలే లేదు. నన్ను మా నాయన ఊరికి పంపించింది. అక్కడ కూడా బట్రాజు బల్లే చదువుకున్నాను. తవ్వలు, మానకలు, అడ్డలు, ఈసాలు, పరకలు, బొట్లు. నా చదువు అక్కడి నుంచి ప్రారంభమైంది. పెద్దపాల శిక్ష బాబత్ చదువు. అక్కడ అప్పర్ మానేరు నుంచి వచ్చే కెనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఈత కొట్టేది. నేను స్వయంగా దాన్ని ఈత కొట్టేది నా దోస్తులతో కలిసి. ఆ పోతుగల్ అనే ఊర్లో
చూస్తుండగానే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి రైస్ మిల్స్ వచ్చినాయి. పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి సహకరించిన వారందరికీ కూడా శుభాకాంక్షలు.